హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గుడ్ బాయ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక నార్వేజియన్ మూవీ. ఇండియన్ మూవీ అయినా చూస్తా, ఇంటర్నేషనల్ మూవీ అయినా చూస్తా, తెలుగులో వస్తే రివ్యూ చేస్తా. అందుకే మన ఛానల్ వరల్డ్ సినిమా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1 hour 15 minutes, 50 కాదు 15 minutes మాత్రమే వన్ సిట్టింగ్లో లేపేయచ్చు. మసాలా సెన్స్ లేకపోయినా సరే ఫ్యామిలీతో మాత్రం ఈ మూవీని అయితే చూడొద్దు. చిన్న చిన్న ముద్దులు, లైట్ రొమాంటిక్ టచ్ ఉంది అండ్ క్లైమాక్స్లో ఒక సీన్ దగ్గర ఇబ్బంది పడతారు. మరి ఈ మూవీ చూసి నా ఫీలింగ్ ఏంటో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, సింపుల్గా సిగ్రిడ్ అనే ఒక అమ్మాయి ఒక మిలియనీర్ అయిన ఒక హ్యాండ్సమ్ గై క్రిస్టియన్తో డేటింగ్ యాప్లో కలుసుకుంటారు. ఇద్దరు అబ్బాయిని మీట్ అవ్వడానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడే ఒక డాగ్ని అంటే కుక్కని చూసి షాక్ అయిపోద్ది. డాగ్ చూస్తే షాక్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? డాగ్ బట్టలు వేసుకుని సేమ్ డాగ్ లాగా బిహేవ్ చేస్తుంటాడు ఒక పర్సన్. అండ్ హీరోయిన్ అక్కడ వెళ్ళాక కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి మిస్టరీ ఏంటి, ఆ సస్పెన్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే మూవీని అయితే చూసేయాల్సిందే. మరి మూవీ చూసాకైతే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే దీన్ని రన్ టైం ఎక్కువ ఇబ్బంది పెట్టరు మనల్ని. షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, సినిమాకు తక్కువ అండ్ ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్లో అనిపిస్తుంది. ఈ మూవీని ప్రయోగాత్మకంగా తీసారేమో అనిపించింది. ఐడియా వాజ్ వెరీ వెరీ గుడ్, బట్ ప్రొసీడింగ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ కొంచెం ఫెయిల్ అయింది. అయినా సరే మూవీ అయితే ఇట్స్ ఏ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది భయ్య. ఒకసారి అయితే చూడొచ్చు, పర్లేదు. మూవీ స్లోగా ఉంటుంది అండ్ మనకి సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే అక్కడ అనిపించదు. ఫస్ట్ 30 minutes కొంచెం నార్మల్గా అనిపించినా సరే 40 minutes దగ్గర వచ్చాక ట్విస్ట్ తర్వాత సర్వైవల్ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్తుంది. పర్లేదు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న సస్పెన్స్ కూడా ఉంది. కాకపోతే క్లైమాక్స్ మనం అనుకున్నదైతే జరగదు. రెగ్యులర్గా ఫినిష్ ఎందుకు చేయడంలే అనుకుని ఏదేదో చేశారు. కొంతమందికి నచ్చకపోవచ్చు. అయినా ఆ క్లైమాక్స్ ఏంటండి బాబు, ఇంకేం దొరకలేదా ఏమో కొంతమందికి ఇలానే అనిపిస్తుంది. ఎక్స్ట్రా ½ an hour పెంచి ఆ అబ్బాయి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, అతన్ని డాగ్లా ఎందుకు ట్రీట్ చేస్తున్నాడు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, దాని గురించి ఎక్కడా చూపించలే. మూవీలో ఎక్కువ యాక్టర్స్ కూడా ఉండరు. మ్యాక్సిమం 4 persons కనిపిస్తారు మనకి. ఇందులో హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగుంది. టెక్నికల్గా లో బడ్జెట్ మూవీ అయినా సరే విజువల్స్ చాలా బాగా అనిపిస్తాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఓకే టైప్. మరి ఓవరాల్ సస్పెన్స్ థ్రిల్లర్ కొంచెం డిఫరెంట్ మూవీస్ ఇష్టపడేవారైతే ఈ మూవీని ఒకసారి అలా ట్రై చేయొచ్చు. కొంచెం యావరేజ్ అనిపిస్తుంది, పర్లేదు అనుకుంటే చూడొచ్చు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. బై బాయ్, జై హింద్.